హాయ్ వ్యూయర్స్, నా పేరు రవికాంత్. ఈరోజు నేను ఆర్కే స్టూడియోకి వచ్చాను. అసలు ఆర్కే స్టూడియోకి ఎందుకు వచ్చానో మీకు ఈ పాట తెలిసే ఉంటుంది. ఆర్కే స్టూడియో అంటే హెయిర్ ఫిక్సింగ్ అంటే ఆర్కే స్టూడియో. హెయిర్ ఫిక్సింగ్ అంటే చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి. అసలు హెయిర్ ఫిక్సింగ్ని ఎలా చేస్తారు, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. నేను ఇప్పుడు స్టూడియో లోపలికి వచ్చానండి. మనకు హెయిర్ ఫిక్సింగ్ మీద ఉన్న డౌట్స్ అన్నీ మేడం గారిని అడిగి తెలుసుకుందామండి. హాయ్ మేడం. హాయ్. అసలు హెయిర్ ఫిక్సింగ్ ఎలా చేస్తారు మేడం? దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయండి? హెయిర్ ప్యాచ్ అనేది ఇలా ఉంటుందండి. కంప్లీట్లీ మనకి హ్యూమన్ హెయిర్తో తయారు చేసి ఉంటుంది. ఫస్ట్ మనకి ఇంత లెంత్ ఉంటుంది కదా, తర్వాత మనం ఏ హెయిర్ స్టైల్ అంటే ఆ హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు. మనకి హెయిర్ ప్యాచ్ ఫిక్సింగ్లో 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఇంతకుముందుకు వీడియోలో మనం చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసాం, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి బాండింగ్, సెకండ్ వచ్చేసి క్లిప్పింగ్, థర్డ్ వచ్చేసి టేపింగ్, ఫోర్త్ వచ్చేసి వీవింగ్. ఇలా 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. అట్లా క్లయింట్స్ మనకు కన్వీనియంట్ని బట్టి ఒక్కొక్కరు ఎవ్రీ మంత్ రాలేని వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎవ్రీ మంత్ వచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళ కన్వీనియంట్ని బట్టి మనము సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి బాండింగ్ అంటే ఏంటంటే మనకు ఎంతవరకు అయితే బాండ్నెస్ ఉందో అంతవరకు ఫస్ట్ మెజర్మెంట్ తీసుకుంటాం. పలుచగా ఉన్న హెయిర్ అంతా రిమూవ్ చేసేసి గ్లూ అండ్ టేప్ పెట్టేసి ప్యాచ్ అనేది ఫిక్స్ చేస్తాం అనమాట. ఇది పెట్టుకుంటే ఏంటంటే మీరు ఎవ్రీ మంత్ సర్వీస్కి రావాల్సి ఉంటుంది. 25 to 30 days మధ్యలో మీకు లూజ్ అయినప్పుడు మీకు తెలుస్తుంది. లూజ్ అయినప్పుడు అప్పుడు వచ్చినప్పుడు సర్వీస్ చేయించుకునేలా సరిపోతుంది. దీనికి ఏంటంటే కంపల్సరీ మనం ఎవ్రీ మంత్ సర్వీస్కి రావాల్సి ఉంటుంది. మేడం, ఇది టేప్ అంటున్నారు, గమ్ అంటున్నారు, దీనివల్ల ర్యాషెస్ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? దీనివల్ల ఎలాంటి ర్యాషెస్ అనేవి రావండి. మనం వాడే హెయిర్ ప్యాచ్ ఫిక్సింగ్లో వాడే ప్రొడక్ట్స్ అన్ని మన క్లినికల్లీ మెడికల్లీ టెస్ట్ అయిన తర్వాతనే మనము యూజ్ చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకా చాలామంది క్లయింట్స్ అడిగే కామన్ డౌట్స్ ఏంటంటే, మేడం హెయిర్ ప్యాచ్ అయితే పెట్టించుకుంటాం బాగానే ఉంది, కానీ ఆ హెయిర్ ప్యాచ్ పెట్టించుకుంటే లోపలికి గాలి వెళ్తుందా, హెడ్ బాత్ చేసినప్పుడు వాటర్ లోపలికి వెళ్తాయా అని చాలామంది అడుగుతారు. ఇప్పుడు మీరు ఇది చూసినట్లయితే ఇది మీకు ఇట్లా మెష్ లాగా ఉంది కదా, మీకు హోల్స్ లాగా సన్న సన్న రంధ్రాలు అనేది ఉంటాయి అన్నమాట. దీని ద్వారా మనకి ప్యాచ్ పెట్టుకున్నప్పుడు లోపలికి గాలి వెళ్ళి ఒకవేళ స్వెట్ వచ్చినా కానీ మనకు క్లీన్ అంటే చెమట అనేది ఆరిపోవడం జరుగుతుంది. హెడ్ బాత్ చేసినా కానీ వాటర్ కొంచెం లోపలికి వెళ్ళి లోపల మీకు హెడ్ కూడా క్లీన్ అవ్వడం జరుగుతుంది. చాలామంది టెన్షన్ పడుతుంటారు, చెమట వస్తే అలానే ఉండిపోయి స్కిన్కి ర్యాషెస్ కానీ పింపుల్స్ కానీ దద్దులు కానీ ఇలాంటివి వస్తాయేమో అని. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. దీనివల్ల ఎలాంటి ర్యాషెస్ కానీ పింపుల్స్ కానీ ఎలాంటివి రావు. లోపలికి గాలి వెళ్తుంది, మీరు ఈజీగా యూజ్ చేయొచ్చు. ఒకసారి మీరు ఈ ప్యాచ్ని గమనించినట్లయితే దీనికి మనకి చిన్న చిన్న హోల్స్ అనేది ఉంటాయన్నమాట. ఈ హోల్స్ ద్వారా మనకు గాలి అనేది లోపలికి వెళ్ళి మనకు చెమట వచ్చినా కానీ ఆరిపోవడం జరుగుతుంది. బాండింగ్ వాళ్ళైతే హెడ్ బాత్ చేస్తుంటారు కదా, హెడ్ బాత్ చేసినప్పుడు కూడా లోపలికి వాటర్ అయితే వెళ్తాయి అనమాట. వెళ్ళి లోపల ఉన్న హెడ్ కూడా మనకు క్లీన్ అవ్వడం జరుగుతుంది. క్లిప్పింగ్ వల్ల అయితే ఏంటంటే తీసుకొని ఈజీగా ఇట్లా వాష్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ లోపలికి గాలి పోవడం వల్ల మీకు ఇచ్చింగ్ కానీ ర్యాషెస్ కానీ ఏవి ఉండవు అనమాట. మేడం, ఇంకా 3 మెథడ్స్ ఉన్నాయని చెప్పారు కదా, ఆ 3 మెథడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఓకే, బాండింగ్ గురించి అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి క్లిప్పింగ్ అనమాట. క్లిప్పింగ్ అంటే ఏంటంటే మనకు ఇట్లా 3 sides క్లిప్స్ స్టిచ్ చేస్తాం మనం. ఫ్రంట్ హెయిర్ లేదు కాబట్టి కంపల్సరీ టేప్ అనేది పెట్టుకోవాలి. ఈ క్లిప్పింగ్ ఏంటంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లో మీరే ఇంట్లో సెల్ఫ్ పెట్టుకొని క్యాప్ లాగా తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పెట్టుకొని నైట్ ఇంటికి వచ్చిన తర్వాత తీసుకొని పడుకోవచ్చు. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు పెట్టుకొని ఈజీగా మనం క్యాప్ లాగా యూజ్ చేయొచ్చు అనమాట. దీనికి ఏంటంటే బాండింగ్ లాగా ఎవ్రీ మంత్ సర్వీస్కి రాని అవసరం లేదు. మీకు కుదిరినప్పుడు 2 to 3 monthsకి ఒకసారి కుదిరినప్పుడు వచ్చి సర్వీస్ చేయించుకుంటే సరిపోతుంది. ఈ 2 to 3 monthsకి కూడా మనము సర్వీస్ అనేది చేయించుకోవాలి. ఎందుకంటే కెమికల్ వాష్ అనేది చేస్తారనమాట. ఈ కెమికల్ వాష్ వాళ్ళు చేయించుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటి అంటే మీకు ప్యాచ్ లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు పెట్టిన హెయిర్ ప్యాచ్ అయితే లెంత్ అయితే పెరగదు, ఎలా పెట్టిందో అలానే ఉంటారు లెంత్ అనేది. మీ ఒరిజినల్ హెయిర్ అయితే పెరుగుతుంది కదా, దానికి ఎట్లయినా హెయిర్ కట్ అయితే చేయించుకోవాలి. ఇంకా హెయిర్ కట్ ఇది కెమికల్ వాష్ 2 to 3 monthsలో ఒకసారి వస్తే మీకు కెమికల్ వాష్ అనేది అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి టేపింగ్ ప్రాసెస్ అనమాట. టేపింగ్ అంటే కంప్లీట్లీ బాండింగ్ లాగానే ఉంటుంది మనకి ఫిక్సింగ్గా. బాండింగ్లో ఏంటంటే గమ్ము పెడతాం, దానిపైన టేప్ పెడతాం. ఎందుకంటే 25 to 30 days వరకు ఉండాలి కాబట్టి. ఈ టేపింగ్లో ఏంటి అంటే ఓన్లీ టేపే పెట్టుకుంటారనమాట. ఇదేంటంటే ఎక్కువ దూర ప్రాంతాలు లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళు ఎవ్రీ మంత్ రాలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇదేంటంటే మీకు టేప్ పెట్టుకొని ఒక 1 week ఉంటుంది ఆ టేప్ అనేది. ఆ టేప్ తీసేసుకొని మీరే ఇంట్లో హోమ్ సర్వీస్ చేసుకోవచ్చు అనమాట. మీకు కుదిరినప్పుడు వచ్చి సర్వీస్ చేయించుకుంటే సరిపోతుంది. మేడం, ఈ ప్యాచ్ పెట్టుకొని బైక్ రైడింగ్ చేయొచ్చా? ప్యాచ్ పెట్టుకొని బైక్ డ్రైవింగ్ చేయొచ్చు అండి. హెల్మెట్ కూడా పెట్టుకోవచ్చు. ఆల్రెడీ మా యూట్యూబ్ ఛానల్లో ప్యాచ్ పెట్టుకొని బైక్ డ్రైవ్ చేసిన వీడియో కూడా ఉంది. ప్యాచ్ పెట్టుకొని బైక్ డ్రైవ్ చేయడం వల్ల ప్యాచ్ ఎగిరిపోతుందేమో అలాంటి ఏం డౌట్స్ ఏం పెట్టుకోకండి. ఈజీగా బైక్ డ్రైవ్ చేయొచ్చు, హెల్మెట్ పెట్టుకోవచ్చు, స్విమ్ కూడా చేయొచ్చు. నేను బాండింగ్ గురించి, క్లిప్పింగ్ గురించి, టేపింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మీకు ఇందులో ఏది కన్వీనియంట్గా ఉంది, మీరు ఏ ప్రాసెస్ చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు? క్లిప్పింగ్ మెథడ్ని చూస్ చేసుకుంటున్నా.
క్లయింట్కి ఉన్న డౌట్స్ అన్ని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తనైతే క్లిప్పింగ్ ప్రాసెస్ చూస్ చేసుకున్నాడు. ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మేడం ఈ హెయిర్ ప్యాచ్ అనేది చాలా బాగుంది మేడం, చాలా సూపర్గా ఉంది. నాలో ఒక కొత్త కాన్ఫిడెన్స్ కలిగింది మేడం. మేడం నేను అనుకున్న లుక్ అంటే చాలా బాగా వచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, చూసారు కదండి, ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇంకేంటంటే చాలామంది క్లిప్పింగ్ ప్రాసెస్లో తీసుకొని పెట్టుకోవడం అంటే మాకు అంత ప్రాపర్గా వస్తుందో రాదో, ఆఫీస్కి వచ్చి చేయించుకుంటేనే మనకు కరెక్ట్గా ప్రాపర్గా ఫిక్స్ ఉంటుందేమో అని అనుకుంటారు. చూడండి, క్లిప్పింగ్లో కూడా మనకు చాలా న్యాచురల్ లుక్ ఉంది. తను అనుకున్న హెయిర్ స్టైల్ కంటే ఇంకా మంచి లుక్ వచ్చిందని తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఈ క్లిప్పింగ్ మెథడ్ అనే కాదు, మన దగ్గర ఉన్న ఈ 4 ప్రాసెస్లో ఉన్న మెథడ్స్ అన్నీ కూడా మనకు కంపల్సరీ 100% న్యాచురల్ లుకింగ్ అయితే వస్తుంది. ఈ మెథడ్ పెట్టుకుంటేనే న్యాచురల్ లుక్ వస్తుంది అని ఏం లేదు. మీరు ఏ ప్రాసెస్ చూస్ చేసుకున్నా 100% మీకు న్యాచురల్ లుక్ అయితే వస్తుంది. ప్రతి ఒక్క బ్రాంచ్లో కూడా మీకు ఫ్రీ డెమో, ఫ్రీ కన్సల్టెన్సీ ఉంటుందండి. ఫస్ట్ మీకు డెమో నచ్చినట్లయితేనే ప్యాచ్ అనేది ఫిక్స్ చేయించుకోవచ్చు. మీ అందరికీ తెలిసిన విషయమే, మన ఆర్కే స్టూడియో 12 బ్రాంచెస్ ఉన్నాయని. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే, మీకు ముంబైలో కూడా మన ఆర్కే స్టూడియో కొత్తగా స్టార్ట్ అయ్యింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.